లైట్ పడదామా? దానికి మానవ పరిణామ క్రమంలో వేట మరియు సంగ్రహణ దశ అంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ దశ చాలా కీలకమైనది. ఈ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ దశలో మానవుడు ఉన్నప్పుడు అతనికి వ్యవసాయం అంటే తెలియదు. అప్పటికి ఆది మానవుడు జంతువులను కూడా మచ్చిక చేసుకోలేదు. ఆది మానవుని జీవన పరిణామ క్రమంలో చేపలు పట్టడం వేగవంతమైన మానవాభివృద్ధికి నాంది పలికింది అని చెప్పవచ్చు. ఆది మానవుడు మొదటి దశలో చేపలను వాతావరణంలో ఋతువుల మార్పు వల్ల నీటి వనరులలో నీరు ఇంకిపోయినప్పుడు ఆ నీరు లేని లేదా తక్కువ నీరు కలిగిన జలాశయాలలో చేతులతో చేపలను పట్టేవాడు. ఆ తరువాత కాలక్రమేణా చేపలు పట్టడానికి రకరకాల ఆయుధాలను తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆది మానవుని పరిణామ క్రమము యొక్క మొదటి దశలో చేపలు పట్టడానికి రాతితో, కర్రలతో, ఎముకలతో, జంతువుల కొమ్ములతో చేసిన ఈటెను, కర్రలు, పుల్లలతో చేసిన బోనులను, ఆ తర్వాత నారలతో చేసిన వలలను తయారు చేసుకొని అన్ని ఋతువులలో చేపలను వేటాడడానికి అనువుగా తన మేధోశక్తిని పెంపొందించుకున్నాడు. కొంతమంది మానవ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మొట్టమొదటగా పడవను కనుగొనడానికి కారణం జలాశయాలలో చేపలు పట్టడం కోసమేనని నమ్ముతారు. సుమారు 40,000 సంవత్సరాలకు పూర్వం ఆది మానవుడు గీచినటువంటి చిత్రకళలో కూడా చేపలు పట్టే విధానాలను బొమ్మల రూపంలో తెలియజేశారంటే చేపలు మన జీవన విధానంలో ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోని కొన్ని దేశాలు కేవలం చేపలు పట్టి వాటిని ఎగుమతి చేయడం ద్వారా వచ్చిన ఆదాయంపై తమ దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. చేపలను కొంతమంది తమ ఆహారం కోసం పట్టుకుంటే మరికొంతమందికి చేపలు పట్టడం జీవనోపాధి. మరికొంతమంది చేపలను సరదా కోసం పడుతూ ఉంటారు. ఆనాడు ఆది మానవుడు అవలంబించిన అనేక రకాల చేపలు పట్టే పద్ధతులను నేటికి ఈ నవ సమాజంలో కూడా ఆ విధానాలనే మనం ఇప్పుడు అనుసరిస్తూ వస్తున్నాము. ప్రస్తుతం ఇక్కడ తోపుడు వలతో చేపలను పడుతున్నారు. ఈ వలను తక్కువ నీళ్లు ఉండే చోట, నిలువు ఇచ్చే చోట మాత్రమే ఈ వలతో చేపలను పట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ చేపలు పట్టడం ద్వారా మంచి ఆహారంతో పాటు జీవనోపాధి మరియు ఆర్థిక సాధికారత పొందడమే కాకుండా మనో ఉల్లాసం, ఓర్పు, సహనం మరియు నేర్పరితనం కూడా పొందవచ్చు. ఈ చేపలు పట్టడంలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చేపలు పట్టడానికి దాదాపు సమూహాలుగా వస్తారు. కనీసం 2 లేదా ఆ పైన కొంతమంది వస్తారు కాబట్టి వారి మధ్య స్నేహభావం కూడా పెరుగుతుంది. ఈ స్నేహభావం వల్ల మిగతా సమయాలలో ఒకరి మధ్య ఒకరికి సహాయ సహకారాలు కూడా వృద్ధి చెందుతాయి. చేపలు పట్టడానికి వచ్చిన సమూహంలోని వారందరూ కలిసికట్టుగా చేపలు పట్టి ఆ పట్టిన చేపలన్నిటినీ కలిపి అందరూ ఒకే చోట వేసుకుంటారు.
ఇక్కడ వీరు పట్టిన చేపలలో స్థానికంగా జిలేబీలు అని పిలువబడే చేపలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పురాతనమైన పంచుకునే సాంప్రదాయ విధానం కూడా ఆది మానవుని జీవన విధానాన్ని గుర్తుకు చేస్తున్నట్టుగా ఉంటుంది. ఈ పంచుకునే విధానంలో కొన్ని కస్టమరీ లాస్ అంటే స్థానిక కట్టుబాట్లు గోచరమిస్తాయి. చేపలు పట్టడం అయిపోయిన తర్వాత భాగాలు పెట్టుకునే విధానంలో చేపల భాగం చేపలు పట్టడానికి వెళ్ళిన మనుషులకే కాకుండా వారు చేపలు పట్టడానికి తెచ్చిన వలకు కూడా భాగం వేస్తారు. ఒక వ్యక్తి అతనితో పాటు అతని వలను కూడా తెస్తే అతనికి 2 భాగాలు వేస్తారు. అంటే అతనికి ఒక భాగం మరియు అతని వలకు ఒక భాగం, మొత్తం అతనికి అతని వలకు కలిపి 2 భాగాలు వేస్తారు. ఈ చేపలు పట్టడానికి వచ్చిన వారిలో ఎవరికైతే వలలు ఉండవో వారికి ఒక భాగం మాత్రమే వేస్తారు. చేపల భాగాల పంపకం అయిన తర్వాత ఎవరి భాగములను వాళ్ళు తీసుకుని తిరిగి వారి గ్రామానికి చేరుకుంటారు.